హాయ్ అండి. ఇవాళ ఈ చీరకి మనం సింపుల్గా శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దాం. మొదటగా ఈ చీరకి చీరలో ఉన్న కలర్లు దారాలు పోసి పెట్టుకున్నాను. అలాగే ఈ చీరకి ఫ్లవర్ షేప్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. అలాగే స్మాల్ సైజ్ గోల్డెన్ బాల్స్ యూస్ చేస్తున్నాను. ఇవన్నీ ఉపయోగించి జరీ థ్రెడ్ కూడా యూస్ చేస్తున్నాను. జరీ థ్రెడ్ని ముందుగానే సూదికి ఎక్కించి పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చీర కుచ్చులు ఎలా వేయాలో చూద్దాము. చీరకి 2.5 ఇంచు గ్యాప్ తోటి మనము చీర మొత్తము టిక్ మార్క్ చేసి పెట్టుకోవాలి. టాజిల్స్ మనం ఎక్కడెక్కడ కుట్టాలో అక్కడ. నేను 2.5 ఇంచు గ్యాప్ తోటి టిక్ మార్క్ చేసి పెట్టుకున్నాను శారీ మొత్తం. వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ తోటి హోల్డ్ చేసుకొని మనము మొదటగా పోసి పెట్టుకున్న దారాన్ని అలా చీరలో నుంచి ఎక్కించి పెట్టుకోవాలి. మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ వచ్చే వరకు ఉంచుకొని ఆ టాజిల్ని ముడి వేసుకోవాలి. కుచ్చు ముడు అనేది చాలా గట్టిగా వేసుకోవాలి జరీ థ్రెడ్ తోటి, లేదంటే కుచ్చు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కుచ్చు ముడి కూడా పైకి కనిపించే విధంగా కాకుండా శారీకి రివర్స్ వైపు ముడి వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి చూడటానికి కుచ్చులు. మనకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని టాజిల్ని కట్ చేసుకోవాలి. ఇలాగా చీర మొత్తం టాజిల్స్ అన్నీ కుట్టుకోవాలి. కుచ్చులో నుంచి దారాన్ని బయటకు తీసుకొచ్చాను. దానికి ఫ్లవర్ బీడ్ ఎక్కిస్తున్నాను. తర్వాత స్మాల్ గోల్డెన్ బాల్ని కూడా కలిపి ఎక్కించి ఫ్లవర్ బీడ్లో నుంచి కుచ్చుకి మరియు ఫ్లవర్ బీడ్కి కలిపి చీరకు వెనక వైపు ముడి వేసుకుంటున్నాను. ముడి అనేది గట్టిగా వేసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది కుచ్చుకి కరెక్ట్గా సెట్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని కలిపి కుట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇలాగా మిగిలిన అన్నిటికీ కూడా ఈ ఫ్లవర్ షేప్ అనేది శారీ మొత్తం కుట్టుకోవాలి. అన్ని ఫ్లవర్స్ చీర కుచ్చులకి కుట్టుకున్నాక చీర కుచ్చులు రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫార్వర్డ్ చేయండి.